అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఇంకా అమ్మవారు వచ్చి మా చిన్నోడికి 3వ రోజు అనమాట. ఈ రోజైతే మా అత్తయ్య వాళ్ళైతే వచ్చారు. వచ్చేటప్పుడు చిట్టి పూరీలు, సంపింగ మొగ్గులు అవన్నీ తీసుకొని వచ్చారు. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు పూరీ అనమాట. దాంతో అయితే కర్రీ బొంబాయి చట్నీ కింద అయితే చేసేసుకున్నాను. సింపుల్గా అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ పూరీ అయితే తినేసాము. అలాగే అమ్మవారు వచ్చినప్పుడు కళ్ళు అయితే తాగిపించాలి, ఖచ్చితంగా తాగాలన్నమాట. అందుకే ఈరోజు మార్నింగే మా వారు ఇంకా మా మావయ్య గారు వెళ్ళి కళ్ళునైతే తీసుకొచ్చారు. ఇంకా మా చిన్నోడికి అయితే అదే డ్రింక్ అని చెప్పి గ్లాసులు అయితే పోసిచ్చాము. తాగను అని చెప్పేసి అన్న డ్రింక్ నాన్న తాగని చెప్పేసి వాడికైతే పట్టించడానికి చూసాము. కానీ అస్సలు అంటే అస్సలు తాగడం లేదు. కానీ ఖచ్చితంగా తాగాలి కాబట్టి చిన్నదైనా లోపలికి వెళ్ళాలి, లేదంటే వాసన అయితే చూపించాలి. ఇంకా అది తాగలేదు కాబట్టి వాడు పడుకునే ప్లేస్లో వెనకాతలు అయితే పెట్టేయాలి. ఇంకా గ్లాస్ అయితే పెట్టేసాము. అలాగే ఇంకా అమ్మవారు తొందరగా దిగిపోవాలని చెప్పేసి వేపకొమ్మలతో అయితే అటు ఇటు తిప్పి ఇలా అయితే వేపకొమ్మలతో పాముతున్నాము. ఇంకా అమ్మవారికి అయితే దండం పెట్టుకొని ఇలా అయితే చేసేసాము. అమ్మవారికి తొందరగా దిగిపోవాలని చెప్పేసి ఇంకా అమ్మవారు వచ్చినప్పుడు ఖచ్చితంగా తాలింపు లేని కూరలు అయితే తినాలి. ఇంకా 2 రోజుల నుంచి మేము తాలింపు లేని కూరలు తింటున్నాము, మీకు తెలిసిందేగా. ఇంకా ఈరోజు కూడా నేను అట్లాగే వండేసుకున్నాను. బీరకాయ శనగపప్పు కూర అయితే వండేసుకున్నాను. అందులోకి ఆనియన్స్, ఉప్పు, కారం, నూనె వేసి శనగపప్పు వేసి ఇంకా నేరుగా స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. అది దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంకా లంచ్లోకి ఇదే ప్రిపేర్ చేసుకున్నాము. అలాగే ఇంకా క్యాబేజ్ కూర కూడా వండేసుకున్నాను. ఇంకా అమ్మవారు దిగే వరకు మేము తాలింపు లేని కూరలు ఇలాగే వండుకొని తినాలన్నమాట. ఈరోజు ఇంక లంచ్లోకి ఇలాగే ప్రిపేర్ చేసేసాను. ఇంకా అందరం ఇంటి దగ్గరే ఉన్నాం కాబట్టి ఇంకా మా పెద్దోడు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు. ఇంకా అందరం కలిసి భోజనం కూడా చేసేస్తున్నాము. ఓకే అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి, కొంచెం సపోర్ట్ అయితే ఇచ్చేయండి. ఓకే, బాయ్.